నమస్తే గాయ్స్ అందరికి. పొద్దున్నే లేచి ఇప్పుడే ఫ్రెష్ అయ్యా. బయటికి వెళ్ళేసి ఓట్స్ అయితే తెచ్చుకున్నా. ఓట్స్ అలాగే మిల్క్ తీసుకొచ్చేసి ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇది మన రూమ్ వచ్చేసి కిచెన్. అది ఇప్పుడైతే పొద్దున్నే ఇంకా రెడీ అయ్యాను కదా, వెళ్ళేసి షాప్ మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేయడమే. చలో మరి. అది ఎదురుగా ఎంఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్. ఇదే కిందనే మన షాపు వచ్చేసి పూర్వా మిల్లా. అది షాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. షాప్ ఓపెన్ చేశాక మనమంతా నీట్గా చైర్లు అలాగే రూమ్ అంతా క్లీన్ అయితే చేసేసుకొని షాప్ మొత్తం. ఇది వచ్చేసి మనకి డైలీ రొటీన్, మొత్తం డైలీ క్లీన్ చేసుకోవాల్సిందే. ఇది ఎందుకంటే రోడ్డు సైడ్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా దుమ్ము ఉంది, తప్పదు మరి మనకి. అలాగే షాప్ ముందు కూడా డైలీ మనం క్లీన్ చేసుకోవాల్సిందే. చెత్త చెదారం అంతా గాలికి అయితే వస్తూనే ఉంటుంది, తప్పదు. కస్టమర్స్కి రోడ్డు మీద అందరు కనబడేలా మనం గేట్ వాళ్ళు అలా కప్లింగ్లు ఇవన్నీ అయితే అక్కడ షో చేసేసాము. ఎందుకంటే చూడగానే మనకి షాప్ ఉందని తెలిసినట్టు, కొత్త షాప్ కాబట్టి. తర్వాత మనకి క్యాష్ టేబుల్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత మనం పూజ అయితే చేసేసుకున్నాం. నేనైతే డైలీ న్యూస్ పేపర్ అయితే చదువుతా, పైపైన హెడ్డింగ్స్ మొత్తం. లోపల అయితే మ్యాటర్ డెప్త్కి వెళ్ళిపోను, ఎందుకంటే డైలీ న్యూస్లు మన మొబైల్ అయితే చూస్తూనే ఉంటాం. మరి పేపర్ ఎందుకు వేయించుకున్నాం అంటే ఎంప్లాయీల కోసం, వాళ్ళ ప్రమోషన్ల కోసం అని చెప్పేసి అడుగుతుంటే మనం అయితే ఒక 2 months అయితే పేపర్ వేయించుకున్నాం అంతే. బ్రేక్ఫాస్ట్ లేకి మార్నింగ్ చేసుకున్న ఓట్ మీల్ అయితే తింటున్నా. మీరు కూడా ట్రై చేయండి, అలాగే తినండి. హెల్తీగా ఉంటుంది, చాలా అంటే చాలా మంచిది హెల్తీగా అయితే ఓట్స్. ఈ ఓట్స్ తినడం వల్ల మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కనిపించదు. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు చాలా రెసిపీస్ ఉన్నాయి, ఫ్రూట్స్ నట్స్ ఇలాగ వేసుకొని ఆమ్లెట్లు అయినా వేసుకొని తినచ్చు మీరు. మనకి షాప్లో ఏమేమి అవైలబుల్గా ఉంటాయో నేనైతే ఈరోజు చెప్తాను. ఇది వచ్చేసి బోర్ పైప్స్, అలాగే గేట్ వాల్, ఇది యూనియన్ వాల్, గేట్ వాల్ ఇది కూడా దాంట్లో ఇంకో టైపు. ఇవి మన స్టాక్ అయితే. అవి వచ్చేసి గమ్ము, ఈ మనకి అటాచ్ చేయడానికి. ఇవి వచ్చేసి డ్రిప్కి సంబంధించిన వాటన్నీ. ఇక్కడ మనకి ఎండ్ క్యాప్లు, అలాగే టేకప్లు, జాయినర్లు, గేట్ వాల్ అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి పీవీసీ పైప్స్. మన కంపెనీ వచ్చేసి ఈ కాస్తా కంపెనీ అయితే మనకి చాలా అంటే చాలా బాగున్నాయి. మీ కప్లింగ్ కానీ, మీకు జాయింట్లు కానీ మీకు చేసుకోవడానికి. ఈ పైప్ని నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ పైప్ని మీరు ట్రాక్టర్ కింద కానీ, లారీ కింద కానీ, బస్ కింద కానీ ఏదైనా పెట్టేసుకోండి. ఈ పగిలిపోతే ఈ పైప్స్ కూడా మీకే ఫ్రీగా ఇచ్చేస్తాం. అది ఛాలెంజ్ అయితే మీకే ఇస్తున్నా. ఇది మన షాప్లో ఉండేది. ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి రింగ్ ఫిట్టింగ్, ఇవి వచ్చేసి వాష్రూమ్ పైప్స్. ఇంకా మనకి కావాల్సిన డ్రిప్ ఉన్నాయి, ఇక్కడ యాసిడ్ ఉంది, ఇంకా ఇవన్నీ స్టాక్ ఇవే మొత్తము. ఇవి వచ్చేసి డ్రిప్ పొలాలకి. మీకు పొలాలకి డ్రిప్ కావాలంటే సబ్సిడీ కానీ, లేదంటే క్యాష్ అండ్ క్యారెట్ కానీ ఎలా అయినా సరే మేమైతే మా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన షాప్ అడ్రస్ వచ్చేసి పోర్మాల్ నుండి బద్వేల్కి వెళ్ళే రూట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో అయితే మన షాప్ అయితే ఉంటుంది. మన దగ్గర ఇంకా వాటర్ ట్యాంక్స్, హైడ్రోసైకిల్ పంప్స్, అలాగే మోటార్స్, డ్రిప్కి సంబంధించిన ఫిల్టర్స్ ఇలాంటివి అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి ఐజే సోలార్ కంపెనీ వారిది అయితే మనకి సోలార్ అయితే ఉంది. ఇంటికి సోలార్ సిస్టమ్ అండ్ డ్రిప్ సిస్టమ్ అయితే మన దగ్గర సబ్సిడీ అవైలబుల్గా ఉంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ అయితే చేసి వెళ్ళిపోతారు. మనకి క్వాలిటీలో అయితే ఏమాత్రం తగ్గట్లేదు. ఏ వస్తువు అయినా సరే చాలా అంటే చాలా క్వాలిటీలో ఉన్నాయి మంది. ఇట్స్ టైమ్ టు కుక్ రైస్. టైం అయింది, రైస్ పెట్టేసుకుందాం. మనం రైస్ అయితే పెట్టేసి వెళ్ళి కర్రీస్ అయితే తెచ్చుకుందాం. ఓకే చలో. అంతలో రైస్ అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా కొద్దిగా. దగ్గర 1/2 kilometer పోవాలా నడుచుకుంటా. బైక్ లేదు, ఏం లేదు. ఏం చేద్దాం, పైన ఎండ చింటేస్తుంది అట్లే.
ఇప్పుడే కర్రీస్ తీసుకొచ్చా. ఎండ అయితే భయంకరంగా ఉంది. కొత్త చింపేస్తాను అట్లే. ఎగ్స్ బాయిల్ అవ్వగానే తినేద్దాం, ఆకలేదండి. వాటర్ మిలన్ నిన్న తీసుకొచ్చా. ట్విస్ట్ ఏంటంటే వాటర్ మిలన్ కొన్నా కానీ రూమ్లో చాకలేదు. ఇప్పుడు బజార్కి వెళ్ళా, మళ్ళీ మర్చిపోయింది. సాయంత్రం ప్రీ వర్కౌట్లో తీసుకున్నాం. ఓకేనా? ప్రీ వర్కౌట్లో వాటర్ మిలన్, ఈరోజు స్వీట్ పొటాటో తీసుకున్నాం 100 గ్రామ్స్. మంచి పంపు ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది. ఎగ్స్, కర్డ్, పప్పు. ఓకే, మరి తిన్న తర్వాత మాట్లాడదాం. ఓకే, చలో బాయ్. డిష్ పెట్టండి, బాయ్. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయా, ఫేస్ వాష్ చేసి వెళ్ళిపోదాం. షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా షాప్ అయితే క్లోజ్ చేసి మనమైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. దీనికి ఒక 100 గ్రామ్స్ స్వీట్ పొటాటో, ఓ బనానా అయితే తీసుకొని తినేసి వెళ్ళిపోదాం. మన రూమ్ దగ్గర నుండి ఒక 300-400 మీటర్స్లో ఉంటుంది జిమ్. ఓకే, చలో వెళ్ళిపోదాం. జిమ్కి అయితే వచ్చేసాను. మీరు జిమ్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోవాలి. మీరు నేనైతే ప్రీ వర్కౌట్లోకి 2 రూపీస్ కాఫీ పౌడర్ అయితే తాగుతున్నా. ఏదో కొద్దిగా ఎనర్జీ పంప్ అయితే ఇస్తుందని మనకు. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. మనము ఎఫెక్ట్ పెట్టలేం కాబట్టి, ప్రీ వర్కౌట్ వేలు పెట్టి కొనలేం కాబట్టి కాఫీ పౌడర్తో మనం సరిపెట్టుకోవాలి అంతే. మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోండి. మీరైతే వాటర్ అయితే స్కిప్ చేయొద్దు. వాటర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మజిల్ మొత్తం వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రీ వర్కౌట్ తీసుకున్న తర్వాత ఇంకా నేనైతే వార్మప్ అయితే స్టార్ట్ చేశాను. మీ వార్మప్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఎలాంటి ఇంజురీస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వార్మప్ అయితే చేయాలి. అలాగే ఈరోజు చెస్ట్ అండ్ షోల్డర్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ అయితే పుషప్స్ అయితే నేను స్టార్ట్ చేశాను. నేనైతే ఒక 3 సెట్స్ అయితే పుషప్స్ అయితే కొట్టాను. మీరు కూడా మీ మజిల్ని యాక్టివేట్ చేసుకోవడానికి మీరు పుషప్స్ అయితే కొట్టండి ఫస్ట్. తర్వాత వర్కౌట్స్ అయిపోయినా కూడా పుషప్స్ అయితే కొట్టండి. కొత్త జిమ్ లో కొత్త పార్ట్నర్ అయితే దొరికాడు మనకి. ఫస్ట్ అయితే నేను ఇంక్లైన్డ్ బెంచ్ ప్రెస్ అయితే కొట్టాను. 50 kgs తో ఒక 3 సెట్స్ అయితే కొట్టాను. ఎంత వెయిట్ వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఫామ్ పొజిషన్ కరెక్ట్ గా ఉండి కరెక్ట్ వెయిట్ తో చేసామంటే సరిపోతుంది మనకి. అలాగే మీరు వర్కౌట్ చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది కంపల్సరీ. బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్ చేసాను అంటే ఖచ్చితంగా మజిల్ మీద అనేది పడుతుంది. అలాగే మీరు ఏమైనా హెవీ వెయిట్స్ తో చేయాలనుకుంటే సపోర్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకో వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ అయితే చేసాము. ఇది కూడా మంచి పర్ఫెక్ట్ గా అయితే పడింది. మీరు ఏ మజిల్ కి చేస్తున్నారు, ఏ మజిల్ కి కాంటాక్ట్ అవుతుంది అనేది మైండ్ మజిల్ కనెక్షన్ తో వర్కౌట్ చేశారంటే సింపుల్ గా మజిల్ అనేది బిల్డ్ అవుతుంది మనకి. థర్డ్ వేరియేషన్ వచ్చేసి లోయర్ చెస్ట్ కేబుల్ ఫ్లైస్ అయితే చేశాను. తర్వాత అయితే 3 వేరియేషన్స్ షోల్డర్ కి అయితే చేశాను. కానీ వీడియో షూట్ చేయలేదు టైం లేక. వర్కౌట్ అయితే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మంచిగా వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ వర్కౌట్ లో నేను తీసుకున్న క్రియేటిన్ మోనోహైడ్రేట్ వెల్కోర్ వాళ్ళదైతే చాలా బాగుంది. పంచ్ ఫ్లేవర్. క్రియేటిన్ వచ్చేసి మంచి రికవర్ అయితే అవుతుంది మజిల్. దానికోసం అయితే నేను తీసుకుంటున్నా. క్రియేటిన్ తీసుకునేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. టైం వచ్చేసి 9:40. ఎప్పుడైతే వెళ్ళిపోయి ఎగ్స్ బాయిల్ చేసేసుకొని డైరెక్ట్ తిన్నామే. ఇంకా ఆల్రెడీ రైస్ అయితే ఉంది దగ్గర మనకి రూమ్కి జిమ్కి. ఓకే, మరి రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని తినేద్దాం. అంతలోపు మనం ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ప్రోటీన్ అయితే తీసుకున్నాం 1 స్కూప్. చలో. ఓకే, మరి ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం ప్రోటీన్ అయితే తీసుకున్నాం. 1 స్కూప్ వే ప్రోటీన్, మజిల్ ప్లేస్ వాళ్ళది. ప్రోటీన్ అయితే తాగేసా. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఈరోజు వచ్చేసి చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ అయితే చేశాను. కొత్త ఇదిపోయింది. ట్రైనర్ కూడా అదరగొట్టాడు. అట్లే నేను చూసిన ట్రైనర్స్లో నాకు బెస్ట్ ట్రైనర్ అనిపించింది ఈయనే, వినోదన్న.
ఈయన వచ్చేసి ప్రతి వేరియేషన్కి ఎలా పొజిషన్ ఏంటి, ఏ మజిల్ మీద పడుతుంది, ఎట్లా చేయాలి, ఏదైనా డౌట్ ఉంటే హెల్త్ పరంగా అది డైట్ పరంగా కానీ క్లారిఫై అయితే చేస్తాడు. చాలా అంటే చాలా పేషెన్స్ ఇదో నాకైతే బెస్ట్ అనిపించింది ట్రైనర్గా. ఓకే మరి ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి, మంచి హెల్తీగా ఉండండి, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, అలాగే వెజిటేబుల్స్ తీసుకోండి. వెజిటేబుల్స్ మన ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అనేది వస్తాయి. అది హెల్తీ కోసం ఓవర్ ఫుడ్స్ అనేది చేసుకోండి, ఏం పర్లేదు. కానీ ప్రోటీన్ ఫుడ్ ఇలా మంచి మంచి డైట్ని ఫాలో అయిపోండి, ఏమి ఇదైతే కాదు. ఓకే మరి డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు మన ఫిట్నెస్కి. మనం న్యాచురల్గా అయినా ఫిట్గా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, అది దా మ్యాటర్. ఫ్లెక్స్ చేసేద్దాం. ఫ్లెక్స్ చేయకుంటే మనకి రోజు గడవదు కదా. ఫ్లెక్స్ చేసేసి వెళ్ళి డిన్నర్ చేసేద్దాం. ఇంకా చెస్ట్ షోల్డర్ చేశాను కాబట్టి మంచి పంపు, మంచి ట్రాన్స్ఫార్మ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోద్ది. ప్రతిరోజు బ్లాగ్స్, షార్ట్స్ వస్తాయి. డిన్నర్లోకి 4 eggs, అలాగే మధ్యాహ్నం చేసుకున్న రైస్, కర్రీ, కర్డ్ అయితే ఉంది. అదే మరి మా డిన్నర్ కూడా, వేరేదేం లేదు. ఓకే మరి వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. అలాగే ఎలా ఉందో కామెంట్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.